మనం తమిళనాడు నుంచి కేరళ వచ్చేసాం. మళ్ళీ కేరళ నుంచి తమిళనాడుకి వెళ్తున్నాం. ఇలా ఎందుకు వెళ్తున్నా అంటే వ్లాగ్ మొత్తం చూడండి, అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మన ఈ కన్యాకుమారి టు లే లదాఖ్ సిరీస్లో ఈరోజు వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నాం కేరళలోని చడాయమంగళం. నిన్న నైట్ నేను ఇక్కడనే స్టే చేసిన. బాయ్ जा रहा हूँ. धन्यवाद. आपका शॉप का नाम? देवमा. ओके, थैंक यू. బాయ్. సో ఇది వచ్చేసి చడాయమంగళం, కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం నిన్న వచ్చేసి జటాయుని ఎక్స్ప్లోర్ చేసినాం. ఆ వీడియో, నిన్నటి వీడియో చూడండి, చాలా బాగుంటుంది, మంచి ప్లేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎక్కడ వెళ్తున్నా అంటే అందమైన కేరళని వదిలేసి తమిళనాడుకి పోతున్నా. ఎందుకు పోతున్నా అంటే ఇక్కడ 2 హెల్మెట్లు ఉండాలి ప్రతి బైకర్స్కి. సో లేకుంటే ఫైన్ వేస్తారు. ప్రతి విలేజ్ స్టార్టింగ్లో ఎండింగ్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు కాబట్టి ఇక్కడ నుంచి తమిళనాడు వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 35 కిలోమీటర్స్ ఇప్పుడు హిచ్హైకింగ్ చేసి దాని తర్వాత తమిళనాడులోకి వెళ్ళిపోయినా అనుకో, నాకు అక్కడ ఎవరిని అడిగినా లిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే జనాలు లిఫ్ట్ ఇవ్వడానికి ఆపుతున్నారు, బట్ హెల్మెట్ ఉందా అని అడుగుతున్నారు. సో సపరేట్గా హెల్మెట్ తీసుకోలేను కదా, అందుకు తమిళనాడుకి వెళ్తున్నా. బట్ 3-4 డేస్ ఉన్నా నేను కేరళలో. దిల్సే చెప్తున్నా, 1 నెంబర్ సీన్స్ ఉంటాయి కేరళలో మాత్రం, మర్చిపోలేరు మీరు వస్తే. తిరువనంతపురంకి రండి, మీరు ఈ చుట్టుపక్కల చాలా అంటే చాలా మంచి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసి వెళ్తారు, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తారు. సార్ कैमरा से फोटो पकड़ेगा. हाँ सर. तो पेटी मारेगा. हाँ सर. अभी मैं तिरुमला जा रहा हूँ. हाँ, मैं आज इधर ही चालू हो गया. वो प्लेस क्या बोलते, इधर स्पेल नहीं होता मेरे को. जटायु. हाँ, उधर से कोई नहीं लिफ्ट दे रहा मेरे. यही प्रॉब्लम है, हेलमेट का प्रॉब्लम. हाँ हाँ, इसलिए बस अभी नाइट तक मैं तमिलनाडु में जाऊंगा और कल सुबह से आराम से मेरा राइड चालू करूंगा. किधर जा रहा है? किधर से किधर जा रहा है? अभी मदुरई जाऊंगा. उधर से तेलंगाना, हैदराबाद से बेटा. ओ हो देखो कैसा आ गया, रन भी नहीं. गाड़ी का स्पीड है तो अभी एक्सीडेंट हो गया था. इररेस्पॉन्सिबल है ना लोग. చూసారు కదా, ఇంతకుముందు డ్రాప్ చేసిన అన్న కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, చలాన్ వస్తుంది అది అని చెప్తున్నాడు. ఇంత భయం ఉంది ఇక్కడ వీళ్ళకి. భయం మంచిదే, బట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు హెల్మెట్ ఇంకా తప్పదు. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నా. కొంచెం లాంగ్ అయినా సరే నేను మళ్ళా తమిళనాడుకి వెళ్ళిపోతున్నా. తమిళనాడులో హిచ్హైకింగ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఈవినింగ్ వరకు వెళ్ళిపోలే, లేకుంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ముందర అడవి వస్తుంది, తెన్మలై ముందర అడవి ఉంది, తెన్మలై అడవి. సో స్పీడ్గా వెళ్ళిపోతేనే నాకు బెస్ట్. మళ్ళీ నైట్ కూడా అయింది అనుకో అడవిలో. 60 కిలోమీటర్స్ కూడా ఇక్కడ హిచ్హైకింగ్ చేసుడు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. నేను నా లైఫ్లో 800 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ ఒక్క రోజులో హిచ్హైకింగ్ చేసినోడిని. ఇక్కడ 60 కిలోమీటర్స్ కూడా అయితే లేదంటే అర్థం చేసుకోండి. మనం సముద్రం అంచంచు నుంచి హిచ్హైకింగ్ చేసినప్పుడు అంత ప్రాబ్లం ఏం రాలేదు. ఎప్పుడైతే మనం కేరళ లోపలికి వచ్చేసినామో అప్పటి నుంచి ఈ సీసీ కెమెరా ప్రాబ్లం స్టార్ట్ అయింది. కేరళ మే లిఫ్ట్ नहीं दे रहे ना, वो 2 हेलमेट्स. हेलमेट का जरूरत है और आदमी तो डरता है. हाँ, किधर का है आप? किधर का? हैदराबाद. तेलुगु, तेलंगाना. अभी इधर से तमिलनाडु जाऊंगा. उधर मेरे को तो तमिलनाडु तक आपको लिफ्ट नहीं मिलेगा. क्यों मालूम है? हेलमेट का प्रॉब्लम है. हाँ, वो कैमरा है ना. हाँ, इसलिए. अच्छा, नहीं गाड़ी नहीं है ना, पैदल जा रहा है. 10 में नहीं जाता. చూసారా, ఎవరైనా సరే ఇక్కడ అదే చెప్తారు.
నిజంగా చెప్తున్నా, నా వీడియో చూసుకుంటా నేను వెళ్ళే ప్లేస్లలో ఎవరైనా వచ్చిండ్రు అనుకో, బైక్ రైడర్స్కి చెప్తున్నా, అన్న నన్ను గుర్తుపెట్టుకుంటారు అన్న. నిజంగా చెప్తున్నా, నన్ను మర్చిపోరు మీరు. ఈ రోడ్లు కానీ, ఈ ప్లేసులు కానీ, ఈ చెట్లు కానీ, కొండలు కానీ నన్ను మర్చిపోరు మీరు. We are in భారతీపురం. సీ లెవెల్కి మనం పైనకి వెళ్తున్నాం. నడిచి నా తొడలు నొప్పులు చేస్తున్నాయి. నొప్పులు స్టార్ట్ అయినాయి బ్రో. వాట్సాప్ బ్రో గాడు లేడీ ఫ్రెండ్ కొన్ని వాట్సాప్. ఓయ్ అన్న, నా ముందు ఒక్క లొకేషన్ ఉంది. ఏమన్నా ఉందా అన్న? బాబా ఇది కదా. ఓహో వైసాబ్, కళ్ళు పోతున్నాయి బ్రో సూర్యునికి. వచ్చేసి చెత్త బాక్స్ చూడండి, ప్రతి విలేజ్లో ఉంది. మేబీ నాకు తెలిసి ఇది వచ్చేసి విలేజ్లో ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తీసుకొని ఒక దగ్గర వేస్తారు అనుకుంటా. వావ్, ఇట్లా బాగుంది కదా. చెత్త ఏంటంటే పాడేయకుండా. అందుకే నేను ఇక్కడ చెత్త నాకు సరిగ్గా అంతగా అనిపించదు, మొత్తం నీట్గా అనిపిస్తుంది. ఆగే 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 आपका नाम नेम? थैंक यू भैया, थैंक यू सो मच. आई एम फ्रॉम तेलंगाना, हैदराबाद. K2K, Kanyakumari to Kashmir. మొత్తం ఆగమాగా అయింది. అండ్ 11 కూడా మన సోడకి ఈ సోడకి డిఫరెంట్ ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఈ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చిండు. థ్యాంక్ యూ बहुत, आपको बहुत धन्यवाद. थैंक यू. इधर कोई नहीं लिफ्ट देता था, अब दिया. థ్యాంక్ యూ. అండ్ ఈ అన్న వచ్చేసి హైదరాబాద్లో వర్క్ చేసిండంట. సో హిందీ భలే మాట్లాడిండు. నేను వేరే పర్సన్స్ అనుకున్నా, పొద్దున్న నుంచి ఇద్దరు నాకు తగిలి నెంబరే. హిందీ మంచిగా మాట్లాడండి, ఇక్కడ అస్సలు రాదు హిందీ, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. నేను ఎందుకు కేరళ బాగుంటుందని అంటున్నాను, ఒకసారి ఈ లొకేషన్ చూడండి, అర్థమవుతుంది మీకు. ఎంత బాగుంది కదా. ఓకే కూల్. సో ఇంత మంచి మంచి బ్యూటీ ఉంటుంది కేరళలో. అందమైన
ప్రదేశాలు. అర్థమైన వాళ్ళకి అర్థమైంటుంది. జస్ట్ పని చేస్తున్నా అంతే. మజా మజా జస్ట్ మజా అంతే. మజా. मछली पकड़ना नहीं। पकड़ा तो क्या इधर बहुत बड़ा बड़ा मछली है इसमें। अच्छा, मछली पकड़ने के लिए इधर अलाउड नहीं है। हाँ अच्छा, नहीं पकड़ा ऐसा। ये मंदिर को क्या बोलते हैं? अय्यप्पा टेम्पल। ओ अय्यप्पा मालूम है। ओ कितना दिन रहता है ये अभी मंदिर? दिस इज लास्ट डे। ओके, చేపలు కనిపిస్తున్నాయి అక్కడ వెళ్తే చూడండి. బాబరే ఇतना बड़ा बड़ा. इतना बड़ा मैं सोचा नहीं था. मैं लाइफ में फर्स्ट टाइम देख रहा हूँ. ఓకే, అంత పెద్ద పెద్ద చేపలు నేను ఎప్పుడు చూడలేదు. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత లా ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. మోచేతి కంటే పెద్ద పెద్ద ఉన్నాయి బ్రో. వామ్మో, मेरे को मस्त एक्सपीरियंस आ गया अच्छा वाला. कैंपिंग टेंट सब कुछ है. थैंक यू सो मच सर, बाय, धन्यवाद. मस्त, मेरे को बहुत अच्छा एक्सपीरियंस आ गया उधर. आपका नाम? ताहा. థ్యాంక్ యూ భయ్యా జీ. ఏ అన్న వచ్చేసి ముస్లిం అయినా, బట్ నన్ను అక్కడ తీసుకెళ్ళింది చూసిండ్రా టెంపుల్ దగ్గర. మస్తు ఎక్స్పీరియన్స్ ఉండే ఆ టెంపుల్ దగ్గర. అండ్ మస్తు ఉంది. పెద్ద పెద్ద చేపలు చూసా లైఫ్లో ఫస్ట్ టైం. అక్కడ చేపలు ఎవరు పట్టొద్దంట, ఒకవేళ పడితే 1 సంవత్సరం జైలు శిక్ష అండ్ 50,000 ఫైన్. అండ్ నేను ఇంకొకటి వచ్చేసి నా డెస్టినేషన్కి ఇంకొక 10 కిలోమీటర్సే ఉంది తెన్మలై. అక్కడ నుంచి బార్డర్ ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది. యా, టైం వచ్చేసి 5:15. టైం వచ్చేసి 7:59 టైం. సో టైం వచ్చేసి 7:54 అయింది. ఫైనలీ నేను వచ్చేసి తమిళనాడులోకి ఎంట్రీ అయిపోయినా. అండ్ వెల్కమ్ టు తమిళనాడు. బాగా ఎనర్జీ లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్యూల్ స్టేషన్. ఇక్కడ నేను స్టే కోసం అడిగితే తిను గ్రౌండ్లోకి తీసుకెళ్తా అని అంటున్నాడు. आपका नाम? मदन. ओके, कैन वी गो ग्राउंड? Where is ground? हाँ, come with me. Okay. గ్రౌండ్ చూపిస్తా అంటుండు. గ్రౌండ్లో వెళ్ళి టెంట్ వేసుకుని స్టే చేస్తా. ఇక ఏం చేస్తా అంటడా సడన్గా సీన్ మారింది. అక్కడ టెంట్ వేసుకుందామని అనుకున్నా. అతను గ్రౌండ్లో కాకుండా ఒక షెడ్ దగ్గర తీసుకెళ్ళిండే. అక్కడ బ్యాగులు ఇట్లా పెట్టినానో లేదో ఆ పక్క నుంచి ఎవరో వచ్చిండ్రు. ఇక్కడ నువ్వు వేసుకోక ముందర వెళ్ళు, పెట్రోల్ బంక్ ఉందని చెప్తే అలా పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేసిన. ఇక్కడ అడుగుదాం. ఇక్కడ ఒకవేళ స్టే దొరకకపోతే ఆ పర్సన్ ఉండి సరే నువ్వు మళ్ళీ అక్కడ స్టే దొరకకపోతే నా దగ్గర రా బ్రో అని చెప్పిండు. తమిళ్లో చెప్పిండు. ఇక్కడ స్టే దొరికిందో బాగుండు. హలో సార్, నమస్తే. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. మై నేమ్ ఇస్ బాలా. ఐఎమ్ డూయింగ్ కన్యాకుమారి టు కాశ్మీర్ బై వాక్ అండ్ hitchhiking. So can I stay? I have tent also, camping tent. Lodging. Okay. 10 kilometers. Oh, it's okay. No problem. Thank you. आपका नाम? Your name?
ఓకే థ్యాంక్ యూ మదన్ యు ఆర్ లైక్ మై గాడ్ టుడే. నిజంగా ఈరోజు నా దేవుడు. నేను 2-3 ప్లేస్లలో ట్రై చేసిన, నాకు ఎక్కడ స్టే దొరకలేదు. బట్ ఇతనుండి మా ఓనర్ తిరిగితే అదే అన్నాడు, మళ్ళీ ముందుల పెట్రోల్ బంక్లో అక్కడిక్కడ అడిగిరాపో అని చెప్పిండు. అడిగి వస్తే అక్కడ ఎక్కడ నాకు స్టే దొరకలేదు. బట్ ఇక్కడ వచ్చిన మళ్ళీ ఇతను రిటర్న్ ఇరికేరా ఎవరు ఏమన్నా పోతే అంటే అక్కడ నేను ఓకే అనపోతే నువ్వు నా వద్దకు వచ్చాయని చెప్పిండే. ఇతని దగ్గరికి వచ్చిన ఈరోజు నైట్ స్టే ఇక్కడ. అయ్యో యాక్చువల్గా ఈరోజు నేను తినలేకుంటే, బట్ ఇక్కడ ఉన్న ఈ అన్న వచ్చేసి ఫుడ్ సర్వ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అయితే. థ్యాంక్ యూ. సో आपका मेरा नाम ఐవిన్, కేరళ, ఫ్రమ్ కేరళ. వచ్చేసి తమిళనాడు, తెలంగాణ. ఇది వచ్చేసి కొబ్బరికాయ చట్నీ అండ్ ఇది వచ్చేసి సాంబార్, ఇది వచ్చేసి ఫిష్. మంచిగా ఉంది, చేప చట్నీ ఉంది అది మస్తు ఉంది బ్రో, విత్ సాంబార్తో. లైక్ రెండు స్టేట్ల టేస్ట్ అన్నమాట ఇది, కేరళ తమిళనాడు స్టేట్. మీరు చూసుకుంటే నా బ్యాక్ సైడ్ మొత్తం లారీలు ఉన్నాయి. అండ్ టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఇప్పుడే నేను ఫుల్ తిన్నా. బట్ నేను మధ్యాహ్నం ఏదైతే అనుకున్నానో నా మనసులో అనుకున్నా, మీకు చెప్పలేదు, నిజంగా జరిగింది. అనుకున్నా రే కేరళని వదిలి వెళ్ళిపోతున్నా కదా, సో లోకల్ వాళ్ళతో గడిపింటే బాగుండే అని అనుకున్నా. కానీ మీకు చెప్పలేదు, ఇక బాగాలేకుండా అని చెప్పలేదు. బట్ ఒకవేళ నేను అది చెప్పి ఉంటే మీరు కూడా నమ్మేవాళ్ళు, ఇప్పుడు అనుకునేవాళ్ళు ఇది నిజంగా నేను ఎప్పుడు అంటా కదా ఒక మ్యాజిక్ మూమెంట్ అని. ఈరోజు నా మనసులో అనుకున్నది ఇది అయ్యింది. అట్లా మంచిగా ఫిష్తోని సాంబార్తో అన్ని టేస్టులు చేసిన, మంచిగా టేస్ట్ ఉండే, చట్నీ ఉండే, అన్ని ఖుషి అయింది. నాకు స్ఫూర్తిగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో లోకల్స్ వాళ్ళతో పోవాలని అయినా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఊరికి ఎవరైనా వచ్చినా ఆకలితో దొంగైనా ఎవరైనా సరే ఫస్ట్ వేదిలో ఉన్న ఎవరైనా వచ్చినా నా వంతు మంచిగా బాగుంది. చాలా ఎంజాయ్ చేసిన ఈరోజు. అండ్ ఇది ఈరోజు డే అన్నమాట మన ఈ కన్యాకుమారి టు లే లదాఖ్ సిరీస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్. స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియో షేర్ చేయండి బ్రో, అండ్ కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. ప్లీజ్ 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 ఒక ఇద్దరికన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.